వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుని దేవుడి వాక్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవమును బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నేనేమైనా అది కేవలం ఆయన కృప. నన్ను ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ ముందుకు నడిపిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరొక వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడలాగున మనము ఆయన దేవుడికి ప్రార్థిద్దాం. దానికి ముందుగా మనం నిర్గమకాండం 32:13 గురించి వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకొనుము. నీవు వారితో ఆకాశ నక్షత్రం వలె మీ సంతానం అభివృద్ధి చేసి, నేను చెప్పి నీ సమస్త భూమిని మీ సంతానమునికి ఇచ్చేదననియు, నిరంతరము దానికి హక్కుదారులవుదురనియు వారితో నీ తోడని ప్రమాణం చేసి చెప్పితివలెను. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడును, ప్రేమమైన, కృపామైన, దయామడమైన ప్రభువా, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ సాయంకాల సమయం మీ పాత్రకు వచ్చిన ఆయన, నీ వాక్యాన్ని వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు నాయన. నీ ఆత్మ జ్ఞానము, నీ ఆత్మ శక్తి నాకు అనుగ్రహించి దీన్ని వివరించటకు నాతో మాట్లాడి, వినిచిన వారితో మాట్లాడి, మేము ఎలాగా నాయన ముందుకు సాగిపోవాలనో, విశ్వాస జీవితం ఎలా ముందుకు సాగిపోవాలనో మాకు నేర్పించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ ఏమంటున్నాడు? నిర్గమకాండంలో నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకొనుము. మోషే యెహోవాతో ప్రార్థన చేస్తూ మాట్లాడుతున్న మాటగా మనం చూడొచ్చు. నీవు వారితో ఆకాశ నక్షత్రం వలె మీ సంతానం అభివృద్ధి చేసి, నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానానికి ఇచ్చేదనియు, నిరంతరము దానికి హక్కుదారులగుదురనియు వారితో నీ తోడని ప్రమాణం చేశావు కదా అని చెప్తున్నాను. అంటే సీనాయి కొండ మీదకి మోషే వెళ్ళి రాతి పలకలు తీసుకొద్దామని వెళ్ళినప్పుడు ఈ ఈజిప్ట్ నుండి తీసుకువచ్చిన ఇశ్రాయేలు ప్రజలు మోషే వచ్చే వరకు కూడా ఆలస్యమైపోతుంది అనేసి వాళ్ళు అహరోనుతో మాట్లాడి, వాళ్ళ దగ్గర మాకు ఒక దేవుడు కావాలి, మోషే ఇంకా రావటం లేదు అలాగని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న బంగారంతో ఒక దూడను చేసుకున్నట్టుగా, దానికి సాగిలపడి నమస్కరించినట్లుగా, నీవే మాకు ఇక్కడ ఏమంటున్నారు? నిర్గమకాండం 32:7 నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయి, అది దేవుడు మాట్లాడుతున్నాడు. వాళ్ళు తమ కొరకు పోత పోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలి అర్పించినట్లుగా చూస్తున్నాం. ఇంకా ఏమంటున్నారు? ఐగుప్తు నుండి రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొని అనేసి వాళ్ళు ఏం చేశారు? అలాగా దూడను చేసుకొని సంతోషంగా నాట్యాలు, సంగీతాలు చేస్తున్నట్టుగా ఆ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే దేవుడు రోషము గల దేవుడు. తనకు చెందవలసిన ఆరాధనను ఇంకా వేరే వాళ్ళకి చెందితే ఆయన దాన్ని అంగీకరించలేని దేవుడు మాట. మన దేవుడు పౌరుషము గల దేవుడు. అయితే ఆయన ఏం చేశాడు? ఇక్కడ నిర్గమకాండం 32:7 మోషే వచ్చేసాడు మాట. వచ్చేసినప్పుడు మోషేతో మాట్లాడుతున్నాడు దేవుడు. 32:7 నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. వాళ్ళు చెడిపోయి భయంకరమైన పాపం చేసినట్లుగా చెప్తున్నాడు. ఇదే సమయంలో ఇక్కడ క్లుప్తంగా చూసుకుంటే, అదే సమయంలో మోషేతో యెహోవా ఇలా అన్నట్ట, ఈ పర్వతం దిగి వెళ్ళు, పర్వతం మీద సీనాయి కొండ మీద ఉన్నాడు. నీ ప్రజలు ఈజిప్టు దేశం నుండి నీవు బయటకు తీసుకొచ్చిన ప్రజలు భయంకర పాపం చేశారు. వాళ్ళు చేయాలని నేను ఆజ్ఞాపించిన సంగతుల నుండి వాళ్ళు చాలా త్వరగా తప్పిపోయారు. ఈ ప్రజలను నేను చూశాను. వీళ్ళెప్పుడు నన్ను వ్యతిరేకించే మొండి ప్రజలని నాకు తెలుసు అన్నాడు. కనుక ఏమంటున్నాట? కోపంతో వాళ్ళని నాశనం చేయను. అప్పుడు నీలో నుండి ఒక జనాన్ని నేను తయారు చేస్తాను అని మోషేతో యెహోవా అన్నట్టుగా మనం చూస్తామన్నమాట. అదే 32:7 నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిన ప్రజలు భయంకర పాపం చేశారు. ఐగుప్తు నుండి నేను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకుంటాను. వారు
లోబడిన ప్రజలని వారి గురించి చెప్తున్నాడు. అందువలన 32:15 వారిని కాల్చివేస్తాను, నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్తున్నాడు. నీలో నుండి ఒక జనాన్ని తయారు చేస్తాను అని మోషేతో చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు 32:11 చూసుకుంటే మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని అక్కడ ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. 32:13 అదే అన్నాడు, ఈ సేవకులైన అబ్రహాంకి, ఇస్సాక్కి, ఇశ్రాయేల్ అంటే యాకోబుకి నువ్వు చేసిన వాగ్దానం జ్ఞాపకం చేసుకో. ఆకాశ నక్షత్రం వలె నీ సంతానం అభివృద్ధి చేస్తానని చెప్పావు. ఈ సమస్త భూమిని మీ సంతానానికి ఇస్తారని, నిరంతరము దానికి వాళ్ళు హక్కుదారులు అవుతారని వారితో నీ తోడని, దేవుని తోడని ప్రమాణం చేసేది కదా అని యెహోవాతో అంటున్నట్టుగా చూస్తున్నాం అన్నమాట. ప్రార్థన చేస్తున్నాడు, ఆయన పొగుడుతున్నాడు, ఆయన హెచ్చిస్తున్నాడు. ఆయన బాహుబలం, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు అన్నీ కూడా ఆయనకి ప్రార్థనలో చెప్తూ, ఆయన్ని బ్రతిమాలుకుంటూ ఇవన్నీ గుర్తు చేస్తున్నట్లుగా చూసుకుంటున్నాం. అప్పుడు దేవుడు యెహోవా తన ప్రజలకు చేసేదని, కాల్చివేస్తారని, వాళ్ళు నాశనం చేస్తారని చెప్పిన దేవుడు సంతాపపడి వాళ్ళకి చేస్తారన్న కీడు గురించి సంతాపపడి చేయకుండా ఉన్నట్టుగా మనము చూస్తున్నాం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నేను అనేక విషయాల్లో తప్పిపోతున్నాం. మనం అబ్రహాము యొక్క వారసులం, అది గుర్తించాలి. అబ్రహాముకు వచ్చిన ఆశీర్వాదం ఇస్సాకు వచ్చింది, ఇస్సాకుకి వచ్చిన ఆశీర్వాదము ఇస్సాకు ద్వారా ఇశ్రాయేలుకి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఆశీర్వాదానికి మనం వారసులం, హక్కుదారులం. ఆయన అభివృద్ధి చేస్తాడు, ఏ విషయంలో అయినా ఆకాశ నక్షత్రాల వలె సంతానం అభివృద్ధి చేస్తాడు దేవుడు. మన ప్రతి విషయంలో అభివృద్ధి చేస్తాడు. భూమి మీద మనని విడవకుండా నిరంతరము కూడా కాపాడుతూ ఉంటాడు అన్నమాట. ఆ వాగ్దానానికి హక్కుదారులుగా చేసుకుంటాడు. కాబట్టి ఇక్కడ మోషే ప్రార్థన, ఈ సేవకులైన వారిని జ్ఞాపకం చేసుకోమంటాడు. అందుకుని వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడి జ్ఞాపకం చేసుకున్నట్లుగా చూస్తున్నాం. మరి కృత నిబంధనలో యేసుప్రభు వారు పాత నిబంధన అంతా చూసుకున్నప్పుడు ధర్మశాస్త్రం అవసరమే, ధర్మశాస్త్ర విధులు కట్టడలు అన్నీ కూడా అవసరమే. కానీ వాటి ద్వారా మానవుడు అందులో సాధించలేనివి యేసుప్రభు వారే భూలోకంలోకి వచ్చి ఆయన తాను మన కొరకు, మన అందరి కొరకు సిలువుపై బలియాగమై శిరస్సు నుంచి అరికాల వరకు ఆయన పరిశుద్ధ రక్తాన్ని కార్చి నీకు నాకు అమూల్యమైన రక్తధారల ద్వారా మనకి రక్షణ ఇచ్చి ఆ పరలోకంలో వెళ్ళడానికి మనకి ఆయన అర్హత ఇచ్చాడు. ఆయనే బలి అయిపోయాడు. కాబట్టి మనం కృత నిబంధనలో కూడా అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల వాగ్దానాలు అనేక చోట్ల రాయబడి ఉన్నాయి. జ్ఞాపకం చేసుకుంటున్నాము. మనం కూడా మన అబ్రహాంని, ఇస్సాకుని, యాకోబుని జ్ఞాపకం చేసుకుని వాళ్ళకి చేసిన వాగ్దానం, ప్రభువా మేము కూడా మేము విశ్వసించాము మిమ్మల్ని, అబ్రహాం యొక్క సంతానము కాబట్టి మమ్మల్ని ఆశీర్వదించు ప్రభా, ఏ విషయంలో అయినా మమ్మల్ని అభివృద్ధి పరచుకోవా, ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెయ్యి ప్రభా. వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి, వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన, జ్ఞాపకం చేస్తున్నాం నాయన. మేము హక్కుదారులమని మీరు మర్చిపోని దేవుడు అయినప్పటికీ మేము జ్ఞాపకం చేస్తూ ప్రార్థిస్తున్నాం నాయన. మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, మమ్మల్ని అభివృద్ధి పరచు, ఏ విషయాల్లో అయినా మమ్మల్ని అభివృద్ధి పరచు, హక్కుదారులుగా చేయుడైనా. మేము ఏదైనా పొరపాట్లు, తప్పిదాలు అవన్నీ చేస్తే కూడా క్రీస్తు రక్తంలో మమ్మల్ని కడిగి నాయన మాకు రావాల్సిన కీడు నుండి మమ్మల్ని తప్పించే దినదినము విశ్వాస జీవితంలో, పరిశుద్ధ జీవితంలో నాయన అన్నిటిలో నాయన నా ప్రభా మేము హక్కుదారులుగా, వారసులుగా ఉండే కృపను అనుగ్రహించుకొని మనం అట్టి ప్రకారం మోషే చేసిన ప్రార్థన, మోషే వాళ్ళ గురించి చేసిన ప్రార్థన. ఎవరైనా చూడండి, నిన్ను గొప్ప జనంగా చేస్తారు, వాళ్ళని నాశనం చేస్తారు, వాళ్ళని ఎంత చేసినా వీళ్ళు ఇలాగే చేస్తున్నారు, నాలో నుండి ఒక జనాన్ని తీసుకొస్తాను అని అన్నాడు. కాబట్టి స్వార్థంగా ఆలోచిస్తారు. మోషే స్వార్థంగా ఆలోచించలేదు. వాళ్ళ గురించి దేవుడిని బ్రతిమాలుకోవాలి. మనము మన కుటుంబాల రక్షణ లేని వారి గురించి దేవుడిని బ్రతిమాలుకోవాలి. మనం రక్షణలో ఎదుగుతున్నాం కాబట్టి
మన రక్షణ గురించి కూడా మన విశ్వాసంగా స్థిరంగా ఉండేలాగా మనం ఏ విషయంలో తప్పిపోతున్నామో తప్పిపోకుండా చేయి ప్రభు అని మనం బ్రతిమాలుకుంటూ ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ మనం ముందుకు సాగిపోవాలి. దేవుడి వాక్యమును దీవించునుగాక. అత్యంత మహాపరిశుద్ధులను ప్రేమమేండి కృపామేండి దయామేండి వారి ప్రభు మీ అభిరంజి పాత్రలకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ మరొకసారి నీ పాసనకు వచ్చిన ఆయన మోషే ప్రార్థించినాడు తండ్రి, అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా అని ప్రార్థన చేశాడు తండ్రి. వాళ్ళని జ్ఞాపకం చేసుకోమన్నాడు ప్రభు. వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాన్ని నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోమంటున్నాడు ప్రభు. మరి మమ్మల్ని కూడా నా తండ్రి అబ్రహాం వారసులం ప్రభు, ఇస్సాకు యాకోబుల వారసులం తండ్రి. మమ్మల్ని కూడా ప్రతి విషయంలోనూ ఆత్మీయంగా ఈలోక సంబంధంగా అన్ని విషయాల్లో అభివృద్ధిపరిచి వారికి హక్కుదారులుగా మమ్మల్ని చేసినావు కాబట్టి అటువంటి విశ్వాస జీవితంలో మేము కూడా ఎదిగే కృపను అనుగ్రహించి వీరే సహాయం చేసి మహింపదమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారికి నీ పదాలు పట్టుకుని అతి మిక్కులైనగా వచ్చినాం తండ్రి. ఆమేన్. నేను ఎంతగానో ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఆదరిస్తున్న మీ అందరికీ నా వందనాలు. నా గురించి నా కుటుంబం గురించి మీరు ప్రార్థన చేస్తున్నారని అందరిని బట్టి నమ్మి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మన క్రిస్మస్ మాసంలో కూడా దాదాపు ప్రవేశించబోతున్నాం. మరి క్రిస్మస్లో ప్రతి వాళ్ళు కూడా నిజమైన క్రిస్మస్ ఆనందం ఏమిటంటే ఆయన్ని మనం అంగీకరించినప్పుడు అది నిజమైన రక్షణ దినం, నిజమైన క్రిస్మస్ మన హృదయాల్లో ఉంటుంది. కాబట్టి అటువంటి క్రిస్మస్ ఆనందంలో ప్రతి ఒక్కరూ ఆరాధనలో క్రిస్మస్ సంతోషంలో మనందరం కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో సంతోష సమాధానాలతో ప్రవేశించాలని కోరుతూ మీ అందరి గురించి ప్రార్థన చేస్తున్నాం. నా గురించి కూడా మీరు ప్రార్థన చేయాలని కోరుతూ, నా గురించి నా కుటుంబం గురించి నా బిడ్డల గురించి ప్రార్థన చేయాలని కోరుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడి మిమ్మల్ని అందరినీ దీవించుగాక.